డిజిటల్స్ లో సాల్వెంట్, ఈకో సాల్వెంట్, ఎల్ఈడి లైటింగ్ బోర్డ్స్, యూవి కంట్రోల్ 10 ఫీట్ మిషన్ ఉంది మన దగ్గర. ఓకే. అయితే ఇది అందులో ఈకో సాల్వెంట్ సంబంధించిన ఈ మిషన్స్. ఓకే. ఇందులో వినైల్ ప్రింటింగ్, ఫ్యాబ్రిక్ ప్రింటింగ్, బ్యాక్లైట్ ట్రాన్స్లేట్ ప్రింటింగ్ అన్ని ఈ మిషన్ లో అవుతుంది. ఇది ఏంటంటే కార్పొరేట్ కి సంబంధించిన మిషన్. కార్పొరేట్ వర్క్స్ ఏమైనా ఉన్నా ఈ మిషన్ చూస్తే మనం అప్రూవ్ ఇస్తారు వాళ్ళు. ఓకే. ఇందులో ఈ వినైల్ ప్రింటింగ్ అవుతుంది. ఇంకోటి ఇందులో క్వాలిటీ కూడా మంచిగా ఉంటది. ఓకే. క్వాలిటీని బట్టి వాళ్ళు కస్టమర్లు కూడా ఇక్కడ విజిటర్స్ వచ్చి ఇక్కడ మిషన్ చూసిన తర్వాత మనకు వర్క్ అప్రూవల్ చేస్తారు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇందులో వినైల్ క్వాలిటీ చాలా బాగుంటది. దీన్ని మనం పేస్టింగ్ చేసిన స్ట్రైక్ పడవు, గీతలు పడవు. ఓకే. అంటే ఇట్లా గీసినా గానీ క్వాలిటీని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అవునవును, క్వాలిటీ కూడా చాలా బాగా క్వాలిటీ. అంటే ఇది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కాదు, ఇది వినైల్ 3M వినైల్ అంటారు. ఓకే. మనం వినైల్ కూడా బ్రాండ్ యూజ్. అంటే ఎన్ని రకాల మెటీరియల్స్ వాడతారు మీరు? ఇందులో ఒక 4-5 రకాల మెటీరియల్స్, 4-5 రకాలు ఉంటాయి. కస్టమర్ మాత్రం ఓన్లీ 3M అప్రూవల్ చేస్తారు. ఓకే. ఈ మీడియా కూడా 3M వినైల్. ఓకే. అంటే ఇది క్వాలిటీ ఉంటది. క్వాలిటీ చాలా ఇప్పుడు అది ప్రింటింగ్ కూడా అది అంటే బయట ఉన్నట్లు ఫుల్ హెచ్డి వస్తుంది. ఫుల్ హెచ్డి ప్రింటింగ్ ఇస్తారు. అవును. వాళ్ళు ఇచ్చిన ఫైల్స్ మనము ప్రింటింగ్ ఇస్తాం. ఓకే. ఇప్పుడు బయట మార్కెట్ లో చాలా రకాల మిషన్స్ ఉంటాయి. మరి ఆ మిషన్లకి అండ్ ఇక్కడ మన సాయిబాలజీ డీటెయిల్స్ లో ఉన్నటువంటి మిషన్లకి డిఫరెన్స్ ఏంటి? బయట ఏంటంటే చైనా మిషన్స్ వాడతారు. ఓకే. ఈ క్వాలిటీ లో ఉంటది, ప్రైస్ కూడా లో ఉంటది, మన క్వాలిటీ బాగుంటది చైనా మిషన్. ఇది హెచ్పి లెటెక్స్ అనేది ఒక బ్రాండ్ మిషన్. అవును. ఇందులో చాలా మంచి ప్రింటింగ్ వస్తుంది. బయట చాలా తక్కువ మిషన్స్ యూజ్ చేస్తారు కస్టమర్ ను. మనకు కార్పొరేట్ వర్క్ కాబట్టి వాళ్ళు వచ్చి చెక్ చేసిన తర్వాత మనకు వర్క్ అప్రూవల్ ఇస్తారు. అవునవును. అవును. అంటే చాలా పెద్ద ఎంఎన్సి కంపెనీలు కూడా కస్టమర్స్ అన్ని కార్పొరేట్ వర్క్స్. అయితే ఇప్పుడు అంటే బయట చూసుకున్నట్లయితే చాలా పెద్ద ప్రింట్స్ కానీ లేకుంటే చాలా పెద్ద ఫ్లెక్సీల వరకు కూడా ఉంటాయి అన్నమాట. మరి అంత పెద్ద ఫ్లెక్సీలు దీంట్లో ఎట్లా పాసిబిలిటీ అవుతుంది? అయితే ఎట్లా అయితే ఇప్పుడు ఒక 50 ఫీట్ ప్రింట్ ఉంది అనుకోండి. అయితే మనకి రోల్ 5 ఫీట్ నుంచి 160 ఫీట్ వరకు ప్రింటింగ్ అవుతుంది. 160 వరకు దీంట్లో అయితే 160 ఫీట్. అయితే విడుతులో మాత్రం 5 ఫీట్ అవుతుంది. అయితే మనం మనకు ఒక 50 ఫీట్ల ప్రింట్ ఇచ్చిన టైలింగ్ చేస్తాము. ఒక 1 ఇంచ్ ఓవర్లాప్ ఇచ్చి టైలింగ్ చేస్తాం అనుకోండి. తర్వాత దాన్ని ఎగ్జాక్ట్ గా పేస్టింగ్ చేసేస్తాం. ఇంత కూడా తేడా కనిపిస్తుంది. ఓకే. ఫెవిక్విక్ వేసి దాన్ని పర్ఫెక్ట్ చేస్తారు. ఫెవిక్విక్ అవసరం లేదు దీనికి. ఇది వినైల్. ఇది ఓకే. వినైల్ కి అతుకుంటది స్టిక్కర్ ఇది. ఓకే. అంటే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు 5 ఫీట్ మిషన్ ఇది 5 ఫీట్ మిషన్. ఓకే. అంత మించి అయితే పెట్టడానికి అవ్వదు. అంత మించి మీకు ఏం సైజ్ ఉన్నా ఈ మిషన్ లో అవుతుంది ప్రింటింగ్. ఓకే. అంటే ఎంత పెద్ద సైజ్ అయినా టైలింగ్ చేసి ఇచ్చేస్తాం. కాకపోతే ఈ విడ్త్ మాత్రం 5 ఫీట్ ఉంటుంది. ఏది మళ్ళీ ఆ లెంత్ మాత్రం వచ్చేసి 160 ఫీట్ వరకు 160 ఫీట్ వరకు ఒక రోల్ లో 160 ఫీట్ వస్తుంది. ఓకే. మీరు ఈ మిషన్ ద్వారా హైయెస్ట్ ఎంత వరకు చేశారు? నేను మాక్సిమం ఒక రోల్ కొట్టేశాను. ఒక రోల్ అంటే 160 ఫీట్. మన దగ్గర మొత్తం ఎక్కువ రోల్ ప్రింటింగ్ నడుస్తుంది. ఓకే. మరి ఇప్పుడు దీనికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ అంటే డిజైనింగ్ ఎట్లా మీ దగ్గరికి దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ లో ప్రోగ్రామింగ్ కూడా చేయాలి. మన దగ్గర ఎట్లుంటదంటే కస్టమర్ ఒక ఫైల్ ఇస్తాడు. ఫైల్ ఇస్తే మన దగ్గర డిజైన్ చేసిన వాళ్ళు అలా ఉంటారు. ఓకే. డిజైన్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ మాకు పంపిస్తారు ఫైల్స్. మేము ఏం చేస్తామంటే ఒక సాఫ్ట్వేర్ ఉంటది. సాఫ్ట్వేర్ లో ఫైల్స్ తీసుకొని ఎడిట్ చేసి ఇక్కడ ప్రింట్ ఇస్తే మిషన్ తీసుకుంటాం. సాఫ్ట్వేర్ లో ఫైల్స్ మొత్తం తీసుకొని ఇందులో ప్రింటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సిఎన్సి మిషన్స్ గానీ ఇప్పుడు మెకానికల్ సంబంధించిన మిషన్స్ అవి ఎట్లుంటాయి అంటే పర్ఫెక్ట్ గా ఈ ప్లేస్ లో ఈ పంచు వాడాలి, ఈ టూల్ యూజ్ చేయాలని చెప్పేసి దానికి సపరేట్ టూల్స్ ఉంటాయి, నెంబర్స్ కూడా ఉంటాయి కాబట్టి అట్లా సింపుల్ గా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇది ప్రింటింగ్ అనేది ఏ టైం కి ఏ కలర్ అప్లై చేయాలి అనేది కూడా ఉంటది. అది మొత్తం ఏంటంటే సాఫ్ట్వేర్ లో పర్ఫెక్ట్ గా చేసిస్తారు వాళ్ళు. సాఫ్ట్వేర్ లో మనం ఇక్కడ నుంచి ప్రింట్ ఇవ్వగానే ఇక్కడ ఇంక్స్ బాటిల్ ఉన్నాయి. అవునవును. ఇవి మొత్తం కూడా ఇంక్స్ బాటిల్ తోని దీంతో ఇక్కడ ప్రింటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఎంత టైం పడుతుంది? ఒక మామూలు మినిమం ఎస్ఎఫ్టీ ప్రకారం చూస్తే గంటకి 220 ఎస్ఎఫ్టీ పడుతుంది. 220 నుంచి 240 ఎస్ఎఫ్టీ పడుతుంది గంటకి. ఇప్పుడు ఇక్కడ ఆపరేటింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఆపరేటింగ్ ప్రాసెస్ ఎట్లా అంటే మనకు పాస్ చేయాలన్నా, వ్యాక్యూమ్ పెంచాలన్నా, తగ్గించాలన్నా, టెంపరేచర్ పెంచాలన్నా, తగ్గించుకోవాలంటే ఆ డిస్ప్లే అయితే మనం చేసుకోవచ్చు. పాస్ కూడా చేసుకోవచ్చు అంట, క్యాన్సల్ కూడా చేయొచ్చు ప్రింటింగ్. ఇంకోటి ఏంటంటే ఇందులో సిస్టమ్ వర్క్ నడవకపోయినా ఇందులో గురించి కూడా ప్రింట్ ఇవ్వచ్చు. మనం ఒకసారి ఇచ్చిన తర్వాత క్యాన్సల్ అయినా
డైరెక్ట్ దీని నుంచి కూడా ప్రింటింగ్ చేయొచ్చు. దీని ఓకే స్పెషాలిటీ అది ఉంది. ఓకే ఇప్పుడు అక్కడ సాఫ్ట్వేర్ డైరెక్ట్ అప్లై అవుతుందా లేకుంటే మామూలుగా అంటే యూఎస్బి ద్వారా ఇవ్వాలా లేకుంటే ఒక పెన్ డ్రైవ్ ద్వారా యూఎస్బి దీనికి వైర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది, యూఎస్బి అచ్చా. కనెక్షన్ ఉంది. ఓకే డైరెక్ట్ ఓకే సిస్టమ్ నుంచి దీనికి సాఫ్ట్వేర్ ఉంటుంది. ఓకే ఇక్కడ మనం ప్రింట్ చేయగానే అది తీసుకొని ప్రింట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు డిజైనింగ్ వేరుంటది అండ్ దీని సాఫ్ట్వేర్ లో దీని ప్రోగ్రామ్ ఎట్లుంటది దీని ప్రాసెస్ వాళ్ళు ఏం చేస్తారంటే డిజైనింగ్ అలా సపరేట్ ఉంది మా దగ్గర. డిజైనింగ్ లో డిజైన్ అయిపోయిన తర్వాత మొత్తం ఓకే చేసిన తర్వాత కస్టమర్ ఓకే అన్న తర్వాత వాళ్ళు ఏంటంటే మనకు ఫైల్స్ ఇచ్చేస్తారు. ఓకే ఆ ఫైల్స్ మనం చూసుకొని అది వినాయిల్ ఉందా, ఫ్యాబ్రిక్ ఉందా, ట్రాన్స్లేట్ ఉందా మొత్తం మెన్షన్ చేస్తారు వాళ్ళు. ఓకే అది ఓకే మనం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే ఇప్పుడు మరి ఈ ఫ్యాబ్రిక్ కి అండ్ ఇప్పుడు మీరు చేస్తున్న దీనికి డిఫరెన్స్ ఏముంటది అంటే ఇది వినాయిల్ నార్మల్ గా వాల్స్ కి గ్లాసెస్ కి ఇది పెడతాం, పేస్ట్ చేస్తాం. డైరెక్ట్ స్టిక్కర్ ఫ్యాబ్రిక్ ఏంటంటే బ్యాక్ లిట్, అది ఫ్యాబ్రిక్ ఏంటంటే బ్యాక్ సైడ్ లైటింగ్ ఉంటుంది. అవును లైటింగ్ ఆన్ చేసినప్పుడు ఏంటంటే మనకు అది షైనింగ్ ఇస్తుంది. ఇప్పుడు దీనికి అదేముండదు డైరెక్ట్ ఏముంటుంది, డైరెక్ట్ పేస్టింగ్ ఉంటుంది. ఓకే ఓకే అండ్ ఇప్పుడు ఫ్లెక్సీలే చేస్తుంటారు కదా అంటే యూజ్ అండ్ త్రో లెక్క బయట బ్యానర్స్ ఫ్లెక్సీ అది కూడా అవి దీంట్లో అవుతుందా? ఇందులో కూడా అవుతుంది, దీంట్లో ఇందులో కూడా అవుతుంది, సాల్వెంట్ మిషన్ లో కూడా అవుతుంది. అంటే సాల్వెంట్ మిషన్ కి ఈ మిషన్ కి తేడా ఏంటంటే క్వాలిటీ మంచిగా వస్తుంది ఇందులో. ఓకే ఓకే మీరు దీన్ని ఆ ప్రింట్ ని ఈ ప్రింట్ ని కంపేర్ చేయలేరు, ఓకే అంత క్వాలిటీ వస్తుంది. ఓకే ఇప్పుడు నీకు బయట అట్లాంటి అంటే ఫ్లెక్సీలకు సంబంధించి క్వాలిటీ కావాలి, క్వాలిటీగా ఉండాలి ఫ్లెక్సీ అనేది అంటే ఈ విషయంలో అంటే కస్టమర్ బడ్జెట్ ని బట్టి మనం ప్రింటింగ్ చేస్తాం. వాళ్ళకి చెప్పేస్తాం మా దగ్గర ఈ సాల్వెంట్ మిషన్ ఉంది, ఇంకోటి లెటెక్స్ మిషన్ ఉంది, ఇందులో కూడా ప్రింటింగ్ అవుతుంది, కింద సాల్వెంట్ లో కూడా ప్రింటింగ్ అవుతుంది. ఓకే మీరు బడ్జెట్ ని బట్టి మేము ప్రింటింగ్ చేస్తాం. ఇందులో ఫ్లెక్స్ అవుతుంది, బ్యాక్ లీట్ అవుతుంది, స్టిక్కర్స్ అయితే వినాలి, చాలా చాలా పెద్ద పెద్ద వర్క్ నడుస్తాం మన దగ్గర దీంట్లో. ఇప్పుడు ఈ మిషన్ కి అంటే ఇప్పుడు పక్కన ఉంది కదా ఈ మిషన్ డిఫరెన్స్ ఏంటి? ఈ మిషన్ కి ఏంటంటే ఇది ఎప్సన్ మిషన్, ఇది కూడా మార్కెట్ లో మంచి మిషన్. ఇది కూడా ఓకే ఇది డ్యూయల్ హెడ్ 10 కలర్ మిషన్. ఇది కూడా ఇందులో కూడా క్వాలిటీ మంచి వస్తుంది. ఈ ప్రింటింగ్ చేసిన తర్వాత దీన్ని కూడా లామినేషన్ కూడా చేయాలి. ఓకే లామినేషన్ చేసి ప్రింటింగ్ చేయాలి. దానికి ఏంటంటే లామినేషన్ లేకుండా మనం పేస్టింగ్ చేసినా పర్ఫెక్ట్ వస్తుంది. ఇది దాంట్లో ప్రింటింగ్ చేసినాం అనుకో మనము కొంచెం పేస్టింగ్ చేసిన తర్వాత స్క్రాచెస్ పడుతుంది. ఓకే అయితే దీనికి లామినేషన్ చేసినా పర్ఫెక్ట్ వస్తుంది ప్రింటింగ్. మీరు క్వాలిటీని కూడా చూడొచ్చు ఇక్కడ ప్రింటింగ్ ఎట్లా వస్తుందో. అవునవును ఇప్పుడు ప్రింటింగ్ ఆటోమేటిక్ వస్తుంది. ఇది కూడా స్టిక్కరే కదా? ఇది కూడా స్టిక్కరే. మరి ఇది ఎట్లా డ్రై అవుతుంది మరి దీనికి ఎట్లా ప్రాసెస్? ప్రింటింగ్ ఇక్కడ అవుతుంది. ఇది హీటర్. అవును బయటికి రాగానే హీటర్ ని వేడిని వేడితోని టెంపరేచర్ ఎక్కువ డ్రై అయిపోతుంది ఇక్కడ. ఓకే ఆ మిషన్ లో ఆటోమేటిక్ లోపల డ్రై అయ్యి బయటకు వస్తుంది. ఇదేంటంటే బయటకు వచ్చిన తర్వాత ఇది హీటర్ తోని డ్రై అయిపోతుంది. ఓకే అది రోల్ ఇచ్చేసిన నేను రోల్ తీసుకుంటున్నాను. మనం ఒక 160 ఫీట్ దాకా ఇచ్చిన అదే ప్రింటింగ్ నడుస్తుంది, అదే రోల్ నడుస్తుంది. ఓకే ఇప్పుడు మీరు ఎంత ఇచ్చారు? ఇది దానికి నేను ఒక 40 ఫీట్ వరకు ప్రింటింగ్ ఇచ్చాను. ఓకే 40 ఫీట్ వరకు నడుస్తుంది ప్రింటింగ్. ఓకే ఈ మిషన్ ఎంత వరకు అంటే మామూలుగా ఎంత టైం లో ఎంత వరకు చేయగలరు? ఇది కూడా 240 స్క్వేర్ ఫీట్ ఇస్తుంది ఫర్ అవర్ 240 స్క్వేర్ ఫీట్ ఇస్తుంది. ఓకే రెండు సేమ్ అనుకో, రెండు సేమ్ వర్క్ విషయంలో వర్క్ సేమ్ మిషన్. మనం రెండింటిని వాడతాం. కస్టమర్ చైనా మిషన్ ఏం వాడడం, కస్టమర్ ని చూపెట్టి ఈ 2 మిషన్లు మా దగ్గర ఉన్నాయి, ఈ 2 మిషన్లలో ప్రింటింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 మిషన్ల సాఫ్ట్వేర్ ఒకే లెక్క ఉంటుందా లేకుండా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి? ఇప్పుడు ఈ 2 మిషన్ల కదా సేమ్ సాఫ్ట్వేర్ ఉంది, అంటే ఒకటే ప్రాసెస్ లో అంటే దీనికి అది సపరేట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే ఈ సాఫ్ట్వేర్ కి సిస్టమ్, ఆ సాఫ్ట్వేర్ కి సిస్టమ్. ఓకే అండ్ అదే విధంగా చూసుకున్నట్లయితే అసలు ఈ మిషన్ ఆపరేటింగ్ ఎట్లా ఉంటుంది పూర్తిగా? ఈ మిషన్ ఆపరేటింగ్ ఏంటంటే చాలా ఈజీ, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి మనకు, అంత హార్డ్ ఏమి ఉంటుంది. ఓకే వర్క్ కొంచెం నేర్చుకున్న తర్వాత ప్రింటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే నడిపవచ్చు. ఇప్పుడు నేను ఈ 2 మిషన్లు నేనే హ్యాండిల్ చేసుకుంటాను. అక్కడ యూవీ ఫ్యాబ్రిక్ ఫ్యూజీ ఫిలిం మిషన్ అక్కడ కూడా అది కూడా నేనే హ్యాండిల్ చేసుకుంటాను. ఓకే క్లోజ్ చేసి ఓపెన్ చేసిన దగ్గర వచ్చేసి ఇది మన లెటరల్ కటింగ్ చేస్తుంది. లెటరల్ కటింగ్ చేస్తుంది అంటే బయట ఇట్లా చాలా మిషన్స్ ఉంటాయి కదా, ఓన్లీ లెటర్ కటింగ్ ఇచ్చింగ్ ఎట్లా సెట్టింగ్ ఎట్లా అసలు ప్రాసెస్? సెట్టింగ్ వచ్చేసి ఇప్పుడు దీనికి సాఫ్ట్వేర్ ఉంటది సపరేట్ గా. దీంట్లో XY రెండు ఉన్నాయి కదా, ఆర్డీ వర్క్స్ అని ఉంటుంది సాఫ్ట్వేర్. ఓకే ఇప్పుడు ఇది ఎట్లా మరి షీట్ ఎట్లా కట్ చేస్తారు? ఎంత థిక్నెస్ ఉంది షీట్ కి? ఇది 2 mm థిక్నెస్. మాక్సిమం ఎంత వరకు పెడతారు? 12 mm వరకు. 12 mm ప్లాస్టిక్, ఇది అక్రిలిక్ ప్లాస్టిక్. ఓకే దీంట్లో XY రెండు ఉన్నాయి కదా, ఎట్లా సెట్ చేయాలి? చేసేసి ఆర్జిన్ కొట్టుకోవాలి. ఆర్జిన్ కొట్టిన తర్వాత అంటే ఏడు వరకు కటింగ్ అయితే షీట్ అందరికి వస్తుందో రాదు చెక్ చేసుకుంటుంది అది మొత్తం. ఏడు వరకు కటింగ్ అయితే
మొత్తం ఆడ వరకు చెక్ చేసుకుంటాం. ఆడ వరకు ఉందా లేదా అనేది షీట్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. కాకపోతే ఇది కొంచెం డెప్త్ ఫైర్ వస్తుంది. అది థిక్నెస్ ఎక్కువ ఉంది కదా అది. ఇది 5 mm అంటే కొంచెం డెప్త్ చూసుకుంటాం. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం చేస్తుంటాం. అది కింద కంప్లీట్ కింద వరకు కటింగ్ అవుతుంది. కింద వరకు ఇప్పుడు ఇది తెలుగులో లెటర్ అది. సి మీరు అక్కడ ప్రోగ్రామింగ్ చేసి డైరెక్ట్ ఇచ్చేస్తారా అంతే డిజైనింగ్? డిజైన్ చేసి ఇళ్ళకి ఈ సాఫ్ట్వేర్ దాంట్లోకి వేస్తే కటింగ్. ఓకే, డిజైనింగ్ కూడా మీరే చేస్తారు ఇక్కడ? డిజైనింగ్